వ్యర్థాలని అర్థాలుగా మార్చడం, చెత్తని ఎరువులుగానో ఏదో మార్చడం ఒక ఎత్తు. వాటితో చేసేది కూడా ఉంటుంది. ఇప్పుడు విజయవాడలో నాకు బాగా గుర్తు, ఇప్పుడున్నటువంటి బైపాస్ ఉంది కదా, గొల్లపూడి నుంచి ఈ కబేళా మీదుగా రామవరప్పాడు వెళ్ళేటటువంటి బైపాసు. అది ఒకప్పుడు ఆ రోడ్డు ఒక చిన్న రోడ్డుగా ఉండేది, మట్టి రోడ్డుగా ఉండేది. చెత్తని తీసుకొచ్చి అదంతా డంపింగ్ చేసేవాళ్ళు. అక్కడ చెత్త డంపింగ్ యార్డ్ లాగా ఉండేది. అది మొత్తం కూడా విజయవాడ నగరం మొత్తానికి సంబంధించినటువంటిది. వాటన్నిటినీ అక్కడ పోసేస్తూ వెళ్తే, అలా పోసేసినటువంటి దాంతో అదేంటి దాదాపుగా 7-8 అడుగుల లోతు ఉంటుంది రోడ్డుకిను. అదంతా ఆ చెత్త నింపాక ఆ చెత్త మీదన మట్టి పోసి, ఆ మట్టి మీదన కంకరేసి, ఆ కంకర మీద కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యాధరపురంకి సంబంధించినటువంటి బస్ డిపో అట్లా కట్టబడింది. అలాగే ఆ రోడ్డు అంతకుముందు చిన్న రోడ్డుగా ఉండేది, మట్టి రోడ్డు తర్వాత తారు రోడ్డు చేశారు. బట్ ఆ రోడ్డు ఎక్స్పాన్షన్కి ఈ చెత్తనే వాడారనమాట. అట్లాగా ఇప్పుడు దేశంలో బయోబిట్మెన్, సూటబుల్ అండ్ స్టబుల్ అండ్ కాటన్ స్ట్రా, ఈ రెండిటిని హైవేస్ కింద మార్చడానికి 15 కంపెనీలకు పేటెంట్ రైట్స్ ఇచ్చింది, సంపాదించి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. వేస్ట్ని ఇప్పుడు హైవేస్ కిందకి మారుస్తారన్నమాట. ఓ పక్కన ఢిల్లీ పొల్యూషన్ క్లియర్ చేయడంతో పాటుగా క్రూడ్ ఇంపోర్ట్స్, అలాగే ఫారెక్స్ రిజర్వ్స్లో సేవ్ అవుతుందంటూ గడ్కరీ చెప్పుకొస్తున్నారనమాట. తద్వారా ఇన్ఫ్రా ఇన్నోవేషన్ అన్నటువంటిది ముఖ్యం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు.